వెల్కమ్ టు జీటీపీఎన్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన. జిల్లాల పునర్విభజన ఇప్పట్లో లేదని స్పష్టం చేసిన మంత్రి శ్రీధర్ బాబు. అసత్య ప్రచారం మానుకోవాలని హితవు. కరీంనగర్లో ఈ నెల 23 నుంచి వారం రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై అధికారులు, స్థానిక నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. కరీంనగర్లో రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. బీఆర్ఎస్ హయాంలో 1600 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశామని వెల్లడి. సంక్రాంతి హాలిడేస్తో వేములవాడకు పోటెత్తిన భక్తుల రద్దీతో దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం. ఈ నెల 19న కరీంనగర్లో కేటీఆర్ పర్యటన, మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం, సర్పంచ్ల ఆత్మీయ సత్కారం నిర్వహిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడి. ఈ నెల 23 నుంచి వారం రోజుల పాటు కరీంనగర్లో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆలయ చైర్మన్ ఈవోలతో సమావేశమై బ్రహ్మోత్సవాలపై సమీక్షించారు. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులంతా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. గత ఏడాది మాదిరిగానే స్వామివారి సేవకు ముందుకు వచ్చి విరాళాలు సమర్పిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వేడుకలు నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ స్వామివారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పరిసరాల్లో శానిటేషన్, క్లీనింగ్ సమస్యలు రాకుండా చూస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు దాతలు బ్రహ్మోత్సవాల నిర్వహణకు విరాళాలను ప్రకటించారు. వచ్చినటువంటి డబ్బు ప్రతిదీ కూడా దైవ సంకల్పం కొరకు జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నం జరగాలి. ఎక్కడ కూడా రేపు పొద్దున ఎవరు అడిగినా ట్రాన్స్పరెంట్ గా మీరు వచ్చిన ఆదాయం చూపెట్టినారు. ఖర్చులకు సంబంధించి కూడా లెక్క స్పష్టంగా డోనార్లకు ఒక కాపీ ముట్టే విధంగా అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు వస్తున్నటువంటి పైసలు ఖర్చు ఎంత జరిగింది అనేటువంటి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనార్కు, అది 50,000 రూపాయల డోనార్ కార్డు నుంచి పెట్టుకుంటే పైదాకా అందరికీ ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి. దేవాలయం నుంచి ఒక రూపాయి కూడా తీసేటువంటి అవసరం లేదు. సిరిసిల్ల పట్టణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు స్థానిక బీజేపీ నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ జెండాను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళము, కాంగ్రెస్ అధికారంలో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ 2500, ఈ తులం బంగారం, ఈ పెప్పులు, స్కూటీలు, 2500 రూపాయల పెన్షను, 4000 రూపాయల పెన్షను, ఈ రోడ్లు, మోర్లు, లైట్లు, కమ్యూనిటాలు ఇవన్నీ ఏం జాంతానాయి. ఇంటికి 2000 రూపాయలు ఇస్తాము, ఓటు వేసుకుంటాం బరాబర్, మళ్ళీ 5 సంవత్సరాల దాకా మేము సంపాదించుకుంటాం.
సంక్రాంతి పండగ సెలవులు మేడారం జాతరతో వేములవాడకు భక్తులు పోటెత్తారు. వేములవాడ భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. భారీగా భక్తులు తరలిరావడంతో దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. మేడారం జాతర నేపథ్యంలో ముందుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈసారి రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పిస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు సోమవారం కావడంతో వేములవాడకు భక్తులు పోటెత్తారు. భీమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దేవాలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆలయంలో అభిషేకం, కుంకుమ పూజలు చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడగా కంటైనర్ తగిలి సైకిల్పై వెళ్తున్న తాడికల్ గ్రామానికి చెందిన రానవీని హన్మయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలై కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ నెల 19 కరీంనగర్లో కేటీఆర్ పర్యటన ఖరారైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ సమీపంలోని చింతకుంటలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సతీష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ మాజీ చైర్మన్ తులా ఉమా, విజయ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు, కేటీఆర్ టూర్పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విఫలమయ్యాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప అదనంగా ఒక్క పని చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేంద్రం నుండి నిధులు తీసుకురాలేదని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే 50 ఏళ్ల క్రితం మున్సిపాలిటీలో ఎలా ఉన్నాయో అలా కంపు కొడతాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రోడ్లు, గుంతలు పడితే పూడ్చే సోయి రెండు ప్రభుత్వాలకు లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులు ఆపారని, కొత్తగా తాము ఏమీ అడగడం లేదు, కానీ గతంలో మంజూరైన వాటిని అడ్డుకోకుండా కొనసాగించాలని కోరుతున్నామన్నారు. విఘ్నులైన మున్సిపల్ ఓటర్లు ఆలోచించాలని గంగుల కమలాకర్ కోరారు. డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమిస్తామని చెప్పారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన చీకటి మయంగా మారిందని వినోద్ కుమార్ విమర్శించారు. స్మార్ట్ సిటీతో కరీంనగర్ను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయని కాంగ్రెస్, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. మానేర్ రివర్ ఫ్రంట్ పనులు ఎందుకు ఆపారని, అభివృద్ధి పనులను అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. కరీంనగర్లో ఉన్న ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు జమ్మికుంట, హుజరాబాద్, చొప్పదండితో పాటు కరీంనగర్ కార్పొరేషన్లో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 10 సంవత్సరాలు కూడా 2 టర్మ్లు అవి మనమే కైవసం చేసుకున్నాం. ఈసారి కూడా డెఫినెట్గా మనమే అవన్నీ కైవసం చేసుకునే దిశగా అడుగులేయాలి. అందుకే పార్టీ యొక్క సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు 19వ తారీఖు నాడు, జనవరి 19వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ నగరంలో కరీంనగర్ జిల్లా యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఒకటి ప్రధాన అంశం, మొన్న సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డు చాలా మంది గెలిచారు. వారి సన్మానంతో పాటు వారికి అభినందనలు, సన్మానంగా వాళ్ళకి అభినందనలు తెలుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మున్సిపల్ ఎన్నికల సన్నద్ధం కోసము జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి 19వ నాడు కేటీ రామారావు వస్తున్నారు కాబట్టి దానికి కావాల్సిన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడానికి ఈరోజు మా మీటింగ్ పెట్టుకున్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాలు
టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్న సమయంలో కరీంనగర్ కానీ, చొప్పదండి కానీ, జమ్మికుంట కానీ, హుజరాబాద్ కానీ ఈ 4 మున్సిపాలిటీలో గత 40-50 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరిపి చూపించాం. నిధులకు కొరత లేకుండా నిధుల వరద తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీతో పాటు తెలంగాణలో అన్ని మున్సిపాలిటీ కూడా అద్భుతంగా ఆర్గనైజేషన్ చేసుకొని డెవలప్ చేసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు మళ్ళీ గంటాబద్ధంగా పత్రికా సోదరుల ముందర చెప్తున్నాను, అభివృద్ధి చేసింది మేమే, రేపు అభివృద్ధి చేసేది కూడా మేమే. ఈ మున్సిపాలిటీలలో ఓటు అడుగు హక్కు ఏదైనా పార్టీ ఉందంటే కేవలము బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడుగు హక్కు ఉన్నది. ఇప్పుడున్న స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, దేశంలో ఉన్న సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఈ ఇద్దరు ఘోరంగా విఫలమైన డెవలప్మెంట్ చేస్తుంటారు. అందుకే వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. కేవలం ఓటు అడిగే హక్కు ఏంటంటే అభివృద్ధి చేసి చూపించడం కాబట్టి మాకే ఓటు అడిగే హక్కు ఉంది. రేపు అదే నినాదంతో, అభివృద్ధి నినాదంతో మేము ఎన్నికలకు పోతాం. ఎన్నికలు పోయి ప్రజల ముందు చెప్తాం, మేము అధికారంలో రాకముందు ఎలా ఉండే, అధికారం వచ్చినాక ఎలా ఉంది, మేము అధికారం కోల్పోయినాక మళ్ళీ ఏం పరిస్థితి కూడా చెప్తాం. 24-25 నెలలైంది, సుమారు 25 నెలలైంది ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వమైంది. ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చాను, సింగిల్ రూపాయి నిధులు తీసుకొచ్చాను అభివృద్ధి చేస్తుందా అని చెప్పి ఛాలెంజ్ కూడా చేశాం మేము. దాంతో నువ్వు కొత్తగా రూపాయి లేకున్నా మంచిదే, కానీ మేము ఏదైతే తీసుకొచ్చినామో ఆ నిధులనన్నా ఇవ్వండి అని చెప్పేసి ఒక 20 సార్లు కూడా ప్రభుత్వాన్ని విన్నపించుకున్నాం. కలెక్టర్ ద్వారా కానీ, మున్సిపల్ పరంగా కానీ, వివిధ రూపాల్లో కూడా, ఈవెన్ అసెంబ్లీలో కూడా మాట్లాడ జరిగింది. మేము సీఎం అసిస్టెంట్స్ నిధులు తీసుకొచ్చినాం, ఆ నిధులు మొత్తం ఇస్తే మీరు కొత్తగా ఇచ్చిన అవసరం లేదు, అవి కంప్లీట్ చేస్తాము. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి రెడ్డి భవన బ్రహ్మోత్సవానికి విచ్చేసిన అతిథులను రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు 1600 కోట్ల రూపాయలు వెచ్చించి నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. అన్ని కుల సంఘ భవనాలకు స్థలం కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేసి నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ నగరంలో మట్టి కనపడకుండా రోడ్లు వేశామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగా ఉందని, గుంటలు పడ్డ రోడ్లను కూడా పూడ్చలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు రావాల్సిన నిధులు 1 రూపాయి కూడా రాలేదన్నారు. ప్రభుత్వం ఏదైనప్పటికీ ప్రభుత్వంతో పోరాడి కరీంనగర్కు నిధులు తెస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, మహేష్, నాయకులు రమేష్ రెడ్డి, రఘుశంకర్ రెడ్డి, పోరెడ్డి, శ్రీహరి రెడ్డి, చెన్నైడ రాజేశ్వర్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, గడ్డం ప్రశాంత్ రెడ్డి, గడ్డం జగత్పాల్ రెడ్డి పాల్గొన్నారు. అందరూ కూడా ఇంకా 2 సంవత్సరాలు అయింది, నవరేంద్ర కోపంతో కావచ్చు. వాస్తవంగా ఇట్లా జిమ్మినం పైసలు అంటే ఇట్లా జిమ్మినం చేతులు వేని ముసుకపోయినారు. అత్తలు 2 సంవత్సరాలు రూపాయి వెళ్ళలేదు. ఎమ్మెల్యే ఫండ్ 5 కోట్లు వచ్చేది, అది కూడా అత్తలేదు. ఎమ్మెల్యే ఫండ్ కాదు, ఇంకా ఏమైనా ఇద్దామంటే ఏది ఇస్తలేదు. ఉన్నొక్క ఖాతాను నువ్వే ఇవ్వాలి పైసలు, చూడాలనే పైసలు, ఇంకా లేవు పైసలు. వాస్తవం చెప్పుకోవాలి. ఎంపీ ఫండ్ ఉన్నది, ఆయన ఎంపీ సాబ్ పెట్టాలి, లేకుంటే సుడా చైర్మన్ పెట్టాలి. ఎమ్మెల్యేకి అయితే ఇతర ఫండ్లు 2 సంవత్సరాలే. మేము అట్టినే వారే అన్నారు, ఎమ్మెల్యే గారి 2 ఎమ్మెల్యే అన్నారు, మేము పెళ్ళింది తప్ప ఏం అటెండ్ అయితే మరి ఒక శాంక్షన్ పరిష్కరించింది. వాస్తవాలు ఒప్పుకోవాలి. 2 సంవత్సరాలే నిధులు లేవు. ప్రజలకు మేము పోవాలంటే అడుగుతున్నాం, నోరారు అడిగిన ఇచ్చే పరిస్థితి లేదు. ఒక అప్పుడు జీవోలు కోట్లు, 2 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు పరిష్కరించింది లేదు ఇప్పుడు ఆ పరిస్థితి. సో డెఫినెట్గా మంచి రోజు రావాలని కోరుకుంటాము, నిధులు రావాలని కోరుకుంటాము. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అన్ని కూడా. సో అందుకే డెఫినెట్గా శాయశక్తి ఉన్నందుకు కూడా ఈ 2 కమిటీ బిల్లుతో పాటు మిగతా కులాల భవనాన్ని కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. 2009 ఎమ్మెల్యే ఎలక్షన్స్,
మీరు అందరూ మాకన్నా పెద్ద మా గురువు గారు ఉన్నారు అక్కడ ఇప్పుడు తిరుగుతూ ఉంటున్నాను పాపిరెడ్డి సార్. ఒకసారి తిరుగుతున్న పాపిరెడ్డి సార్ అని పిలిచిండు, రాబిడ్డాను 30 సంవత్సరాలు ఇక్కడ ఇల్లు కట్టి 30 సంవత్సరాలు ఇల్లు కట్టి 30 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడతాను. నా ఇంటి ముందర రోడ్ వేయలేదు, నల్లపై వేయలేదు అన్నాడు. అన్నాడు 30 సంవత్సరాలు ఇల్లు కట్టి ఇక్కడ నేను ఇల్లు పన్ను కడతాన్నా, నా ఇంటి మీద రోడ్ వేయలేదు అన్నాడు. నేను వేస్తా అని చెప్పి 30 సంవత్సరాలు వారే కాదు, కరీంనగర్లో చాలా ప్రాంతాలలో నడుచుకుంటూ పోయినాం. 1 సంవత్సరం 30 సంవత్సరాలు అట్లే నడుచుకుంటూ పోయినాం, కానీ ఏ ప్రభుత్వాలు రోడ్ వేసే పరిస్థితి లేదు. వచ్చిన 2-3 సార్లు తిరిగినప్పుడు 2009లో మొదటిసారి వచ్చినప్పుడు చాలా మంది అక్కడ మా ఇంటి మీద హై టెన్షన్ వాళ్ళు పోతున్నాయి, గాలికి కింద పడ్డాం, మేము చచ్చిపోతాము అని చెప్తే వచ్చి ధర్నా చేసినాం. ధర్నా చేసి ఒక 3 అధికారం తీసుకొచ్చి ఏంది ఇది, కరీంనగర్ ఉన్నామా, ఎక్కడ ఉన్నాం మనం, ఈ హై టెన్షన్ టవర్లు మన కరీంనగర్ మీకు వెళ్ళిపోతాయి అంటే, లేదు సార్ అప్పుడు ఇది అగ్రికల్చర్ ఫీల్డ్ ఊరికి దూరంగా ఉన్నాయి, కానీ ఊరే మధ్య వచ్చింది, మేము మాత్రం ఏం చేయలేము తీయమన్నారు. అట్టెట్లుంటే తీయమంటే, సార్ ఏం చేసినా తీయరా సార్ అన్నాడు. మేము పోలు తీయం, లైన్ తీయం, తీయరా సార్ అన్నాడు. ఎప్పటికైనా గవర్నమెంట్ రాదా అని చెప్పినాం. 2014 గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వచ్చినాం, ఈ సార్ని పట్టుకపోయినాం. వాళ్ళ విగ్రహం ఉన్నది పెద్ద ఎప్పుడైనా ఇల్లు ఎక్కడంటే పెద్ద స్తంభం పక్కకు అందురు, పెద్ద స్తంభం మాయమైందా లేదా, ఉన్నదా మాయమైందా లేదా, హై టెన్షన్ లైన్ ఉన్నాయా లేవు, మాయమైంది. దాని తర్వాత అక్కడి నుంచి రోడ్ రావాలంటే టెలిఫోన్ కాంట్రాక్ట్ రోడ్ పోదుమా మనం, ఎట్లయింది. ఇక్కడ మేము ఛాలెంజ్ చేసి చెప్తాను, ఏ ప్రాంతం అడుగు పెట్టండి, అప్పుడు నేను నడుచుకుంటా పోతే బురద తిరిగినది, ఇక్కడ బురద అంటున్నాను, ఏ రోడ్ అన్నా బురద అంటున్నాను. అదే పాపిరెడ్డి సార్ 40 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నా అని ఇలాంటి చాలా వ్యక్తిపరంగా అభివృద్ధి కాదా అన్నారు. గొప్పగా చెప్పుకుంటాం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, కట్టుకపోయినాం, కాగితాలు పట్టుకపోయినాం, తిట్టిండు నన్ను, ఎన్నిసుకపోతే అన్నాడు. కానీ వెనకంజ వేయకుండా 1650 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరానికి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లోని స్వామి వివేకానంద విగ్రహానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ జిల్లా యువసేవ పురస్కార్ 2026 అవార్డు చైర్మన్, భారత రాష్ట్ర సమితి పార్టీ సిటీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు. అనంతరం పలు స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి, యువజన, స్వచ్ఛంద క్రీడారంగం, మహిళా సంఘాల వారికి అతిథుల చేతుల మీదుగా యువ సేవ పురస్కారం 2025-2026 అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సమితి కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఒడ్నాల రాజు, జిల్లా అధ్యక్షుడు సత్యనేని శ్రీనివాస్, కో కన్వీనర్ సాయిరం పాల్గొన్నారు. ధర్మపురిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని జాతీయ రహదారిలో గల వివేకానంద విగ్రహం వద్ద 1981 ఎస్ఎస్సి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ, నేటి యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో 1981 ఎస్ఎస్సి మిత్ర బృందం పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో 52 కిలోమీటర్ల R&B రోడ్ల అభివృద్ధికి 65.7 కోట్ల నిధులు మంజూరు అయినట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తెలిపారు. ఆయా మార్గాల రోడ్ల అభివృద్ధి కోసం R&B శాఖ ద్వారా 65 కోట్ల 7 లక్షల రూపాయలు మంజూరైనట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కొరుట్ల పట్టణం నుండి రేగుంట రోడ్డు అభివృద్ధి కోసం 18 కోట్ల 30 లక్షలు మంజూరైనట్లు, ఇదే మండలంలోని మోహన్ రావు పేట నుండి మాదాపూర్ రోడ్డు అభివృద్ధి కోసం 7 కోట్ల 11 లక్షలు, దీంతో పాటు ఇబ్రాహీంపట్నం మండలం వర్షకొండ నుండి మూలరాంపూర్ రోడ్డుకు 4 కోట్ల 27 లక్షలు, కొరుట్ల నుండి రాయికల్ వరకు 11 కోట్ల 58 లక్షలు, అదే మాదిరిగా కొరుట్ల రాయికల్ రోడ్డు రెండవ బిట్టుగా 4 కోట్ల 75 లక్షలు, కొరుట్ల వేములవాడ మార్గాన్ని అభివృద్ధి పరచడం కోసం, రోడ్డు వెడల్పు కోసం 14 కోట్ల 41 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, ఈ నిధులతో నియోజకవర్గంలో
52 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి జరుగుతుందని జువ్వాడి కృష్ణారావు తెలిపారు. కొరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు సిఫారసు మేరకు తాను సంబంధిత అధికారులతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించగా ఈ నిధులు మంజూరయ్యాయని, నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర భారీ చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే మంజూరు చేసినటువంటి ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జువ్వాడి నరసింహరావు గారి ప్రపోజల్ల మేరకు ఈ ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు మన కొరుట్ల వెంకటాపూర్ నుంచి జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామ శివార్లో ఉన్న గండి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామము మద్దునూరు గ్రామము శివారులో ఉన్న ప్రాంతాన్ని మద్దునూరు గండి అని పిలుస్తారు. ఈ ప్రాంతం అంతా ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, జలవనరులు కలిగి వన్యప్రాణులు సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా జాతీయ పక్షి నెమళ్ళు గుంపులు గుంపులుగా సంచరిస్తూ రహదారుల వెంట వెళ్లే వారికి కనువిందు చేస్తూ గొప్ప మధురానుభూతి కలిగిస్తుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అతి ప్రాచీన కాలం నుండి శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సీతారామాలయం కొలువై ఉంది. ప్రతి శ్రీరామనవమి రోజు వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. ఇక్కడికి సెలవు రోజుల్లో చాలా మంది భక్తులు, పర్యాటకులు వస్తూ పోతుంటారు. చలికాలంలో ఈ అటవీ ప్రాంతం అందాలు చూడటానికి 2 కళ్ళు చాలవు. ప్రీ వెడ్డింగ్ షూట్, మెలోడీ సాంగ్ షూట్ కొరకు ఈ ప్రాంతానికి చాలా మంది కళాకారులు, ఫోటోగ్రాఫర్లు వస్తుంటారు. వచ్చిపోయే వారికి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. పర్యాటక పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తిమ్మాపూర్, మద్దునూరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ధర్మపురి నియోజకవర్గం నుండి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. వందలాది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక కేవలం దీప నైవేద్యంతో కాలం గడుస్తున్న ఎంతో మహిమాన్విత ఈ ఆలయంపై మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధితో ఆధ్యాత్మికంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే తెలంగాణలో మరో ఊటిగా రూపుదిద్దుకుంటుంది. 2 గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన. జిల్లాల పునర్విభజన ఇప్పట్లో లేదని స్పష్టం చేసిన మంత్రి శ్రీధర్ బాబు. అసత్య ప్రచారం మానుకోవాలని హితవు. కరీంనగర్లో ఈ నెల 23 నుంచి వారం రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులు, స్థానిక నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. కరీంనగర్లో రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. బీఆర్ఎస్ హయాంలో 1600 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశామని వెల్లడి. సంక్రాంతి హాలిడేస్తో వేములవాడకు పోటెత్తిన భక్తుల రద్దీతో దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం. ఈ నెల 19న కరీంనగర్లో కేటీఆర్ పర్యటన. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం, సర్పంచ్ల ఆత్మీయ సత్కారం నిర్వహిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.